నమస్తే ఎక్స్‌ప్రెస్ మినిట్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అప్డేట్స్ ని చూద్దాం. లోటు బడ్జెట్ ఉన్న ఎన్నికల హామీలను నెరవేరుస్తామని అన్నారు మంత్రి పీతల సుజాత. కర్నూలులో ఆమె మైనింగ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వికలాంగులకు ట్రై సైకిళ్లతో పాటు వికలాంగులను పెళ్లి చేసుకున్న వారికి ఆర్థిక సాయాన్ని మంత్రి అందజేశారు. మంత్రి పరిటాల సునీతకి శ్రీకాకుళం జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. ఏడాదిగా రేషన్ అందడం లేదని, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామంటూ చంద్రన్న కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెను లావేరు మండలం బుడుమూరులో గ్రామస్తులు నిలదీశారు. ఆంధ్ర స్థానిక పేరుతో తెలంగాణ విద్యుత్ సంస్థల విధుల నుంచి తొలగింపునకు గురైన 1253 మంది అధికారులు కర్నూలులోని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 3 నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి పలువురు నేతలు సంఘీభావాన్ని తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో వరుణ యాగం పార్వేట మండలంలో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ప్రారంభమైన యాగం 5 రోజుల పాటు సాగనుంది.